నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదేవిధంగా కెరీర్ ఆప్షన్స్ సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని సో దట్ మీకు ఎంతగానో మన ఛానల్ ఉపయోగపడుతుంది. సో ఈ రోజు వీడియోలో BVSc బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కోర్సు సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఏంటి, అదేవిధంగా ఏ టైప్స్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసుకొని ఈ BVSc వెటర్నరీ కోర్సులోకి జాయిన్ అవ్వచ్చు, అదేవిధంగా ఎంత ర్యాంక్ రావాలి ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి, అదేవిధంగా కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది, ఇంటర్న్షిప్ ఎంత సమయం చేయాలి, అదేవిధంగా డ్యూరింగ్ ఇంటర్న్షిప్ మనకి స్టైఫండ్ ఎంత వస్తుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయితే ఫీజు ఎంత ఉంటుంది, ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయితే ఫీజు ఎంత ఉంటుంది, అదేవిధంగా ఏ సబ్జెక్టులు ఈ వెటర్నరీ స్టూడెంట్స్ చదువుతూ ఉంటారో, అదేవిధంగా ఏపీలో అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి కాలేజెస్ లిస్ట్ ఏంటి, అదేవిధంగా జాబ్స్ ఎట్లాంటి జాబ్స్ మనకి ఈ వెటర్నరీ స్టూడెంట్స్కి ఉంటాయి, అదేవిధంగా శాలరీ ఎంత వస్తుంది అనేది కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకు మంచి క్లారిటీ వస్తుంది. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో BVSc బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అంటాం. సో ఎలిజిబిలిటీ వచ్చేసరికి కంప్లీట్ 10+2 విత్ బైపీసీ స్ట్రీమ్. ఎవరైతే స్టూడెంట్స్ బైపీసీ స్ట్రీమ్ నుంచి 10+2 కంప్లీట్ చేస్తారో వారు ఈ BVSc కోర్సులో జాయిన్ అవ్వడానికి అర్హులని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏంటి, ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏంటి అని అంటే MCET ద్వారా జాయిన్ అవ్వచ్చు, అదేవిధంగా నీట్ అనే ఎగ్జామ్ ద్వారా కూడా మనం జాయిన్ అవ్వచ్చు. కాకపోతే నీట్ అనే ఎగ్జామ్ ద్వారా జాయిన్ అవ్వాలంటే కేవలం 15% ఆఫ్ కోటా సీట్స్లోనే జాయిన్ అవ్వగలం. ఇండియా వైడ్గా ఉన్నటువంటి 15% కోటా సీట్స్లో మాత్రమే జాయిన్ అవ్వగలం. మిగతా 85% సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టేట్ కోటా కిందకు వస్తాయి. మనకి నీట్ ద్వారా జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇండియా వైడ్గా ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కావాలంటే అక్కడ జాయిన్ అవ్వచ్చు. వేరే స్టేట్ కోటాలో జాయిన్ అయితే మన స్టేట్లో వరకే చదువుకోగలం. కాకపోతే మనకి 85% కోటా సీట్స్ ఉంటాయి కాబట్టి మనకి అదొక బెనిఫిట్ అని చెప్పొచ్చు. సో ర్యాంక్ ఎంత రావాలి బ్రో అంటే, ర్యాంక్ వచ్చేసరికి గైస్ మీరు మీ కేటగిరీని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది. సో బేసిక్ ఏంటంటే 3000 లోపు ర్యాంక్ వచ్చిందంటే మీకు వెటర్నరీ సీట్ కంపల్సరీగా వచ్చేసింది. SC ST BC వాళ్ళు ఉంటే కొంచెం ఒక మంచి 10,000 రూపాయలు వచ్చినా కానీ రావచ్చు. సారీ, బీసీలకి రాదు. SC ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో STలకి అయితే 10,000 లోపల రావచ్చు. SCలకి అయితే ఒక 5-6 వేల కింద వచ్చినా కానీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా బీసీలు అయితే వాళ్ళకి కూడా 3,000, అదేవిధంగా మళ్ళీ OC అయితే కనీసం ఒక 3,000 కింద రావాల్సిందే. సో ఇవి ర్యాంక్. నీట్ చెప్తే ఇంకా నీట్ కూడా అంతే, కొంచెం మంచి మార్క్సే రావాలి, 550 అట్లా రావాలి. ఎందుకంటే మనకి 15% కోటా సీట్స్ కాబట్టి కాంపిటీషన్ కూడా హెవీ కాంపిటీషన్ ఉంటుంది నీట్ నుంచి కూడా. సో ఇప్పుడు ఈ BVSc బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కోర్సు డ్యూరేషన్ చూసినట్లయితే మొత్తం 5.5 ఇయర్స్ ఉంటుంది. అంటే 4.5 ఇయర్స్ 4 సంవత్సరాలన్నర మీరు అకాడమిక్ స్టడీస్ ఉంటాయి. అర్థమైంది కదా. తర్వాత వచ్చేసరికి 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్ అంటే ఏం లేదు, మీరు ఒక వెటర్నరీ హాస్పిటల్లోకి వెళ్ళి మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది చేస్తూ ఉంటారనమాట. ఈ యొక్క ఇంటర్న్షిప్లో మీకు స్టైఫండ్ కూడా వస్తూ ఉంటుంది. సో ఈ మధ్య కొంత కాంట్రవర్సీ కూడా జరిగిన మాట వాస్తవం, మీరు అందరూ చూశారు. స్టైఫండ్ పెంచమని చెప్పి వెటర్నరీ స్టూడెంట్స్ అందరూ కూడా స్ట్రైకులు చేశారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు కొంత ఇంటర్న్షిప్ కూడా వస్తుంది ఈ 1 ఇయర్లో. సో అది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫీజు స్ట్రక్చర్ గురించి మాట్లాడితే, ఒకవేళ మీరు మంచి ర్యాంక్ తెచ్చుకొని ఒక గవర్నమెంట్ కాలేజ్లో మీరు ఫ్రీ సీట్ తెచ్చుకున్నట్లయితే మీకు అరౌండ్ 1 lakh ఖర్చు అవ్వచ్చు. ఒక సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి ఫ్రీ సీట్ వచ్చినా సరే. అదేవిధంగా మీరు ప్రైవేట్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మీకు 4 నుంచి 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు కూడా ఒక సంవత్సరానికి ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి బాగా చదువుకొని ఒక మంచి ర్యాంక్ తెచ్చుకొని గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్స్, ఎట్లాంటి సబ్జెక్ట్స్ ఈ యొక్క మీరు 4.5 సంవత్సరాలు వెటర్నరీ సైన్స్లో చదువుతారు అనేది మనం డిస్కస్ చేస్తే, సో వెటర్నరీ ఫిజియాలజీ, వెటర్నరీ బయోకెమిస్ట్రీ, వెటర్నరీ ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, అదేవిధంగా వెటర్నరీ మైక్రోబయాలజీ, వెటర్నరీ ప్యాథాలజీ, వెటర్నరీ పబ్లిక్ హెల్త్ అండ్
అదేవిధంగా వెటర్నరీ సర్జరీ అట్లాంటి సబ్జెక్ట్స్, అదేవిధంగా వెటర్నరీ సర్జరీ, యానిమల్ జెనెటిక్స్, యానిమల్ న్యూట్రిషన్, లైఫ్ స్టాక్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, యానిమల్ బిహేవియర్, యానిమల్ వెల్ఫేర్, బయోకెమిస్ట్రీ, సెల్ బయాలజీ ఇట్లాంటి సబ్జెక్ట్స్ మీరు ఈ 4.5 సంవత్సరాల వెటర్నరీలో చదవడం జరుగుతుంది. సో ఇక కాలేజ్ విషయాలకు వచ్చి మాట్లాడితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాలేజెస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ తిరుపతిలో ఉంది ఇది. అదేవిధంగా ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గన్నవరంలో ఉంది, మన ఎయిర్పోర్ట్ దగ్గరే ఉంటుంది కాలేజ్, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రొద్దుటూరులో ఉంటుంది. అదేవిధంగా కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కడపలో ఉంటుంది. ఎలమత్రి కాలేజ్ ఆఫ్ ఉంది, అదొకటి ఉంది. వెటర్నరీ సైన్స్ అనంతపురంలో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణలో మాట్లాడినట్టయితే కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కరీంనగర్లో ఉంటుంది. అదేవిధంగా కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ రంగారెడ్డి. సో ఇక్కడ ఉన్నటువంటి వెటర్నరీ కాలేజెస్ లిస్ట్ కూడా చూసాం. మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా తక్కువ కాలేజీలు ఉన్నాయి, 4 నుంచి 5 కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బాగా డిమాండ్ ఉన్నటువంటి కోర్సెస్, ఒకనొక టైంలో ఈ వెటర్నరీ డాక్టర్ అంటే కొంత చిన్న చూపు చూసేవాళ్ళు, ఆ పశువుల డాక్టర్ అన్నట్టుగా. ఇప్పుడు అట్లా లేదు, చాలా డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం సో ఎట్లాంటి జాబ్స్ ఉంటాయి అంటే ఎట్లాంటి జాబ్స్ మనం చేయాల్సి ఉంటుంది వెటర్నరీ అయిపోయిన తర్వాత నేను డిస్కస్ చేస్తే, వెటర్నరియన్గా పనిచేయచ్చు, అదేవిధంగా వెటర్నరీ సర్జన్గా ఉండొచ్చు, అదేవిధంగా జూ వెటర్నరియన్గా ఉండొచ్చు, అదేవిధంగా వైల్డ్ లైఫ్ వెటర్నరియన్గా ఉండొచ్చు, అదేవిధంగా యానిమల్ రీసెర్చ్ సైంటిస్ట్గా ఉండొచ్చు, అదేవిధంగా ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో కూడా వర్క్ చేయొచ్చు, అదేవిధంగా రీసెర్చ్ అసోసియేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో కూడా మీరు వర్క్ చేయొచ్చు, అదేవిధంగా వెటర్నరీ ఆఫీస్గా కూడా పనిచేయచ్చు, వర్కింగ్ ఫర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ సచ్ యాజ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్స్ టు ఇంప్రూవ్ యానిమల్ హెల్త్ అండ్ వెల్ఫేర్ అని చెప్పొచ్చు. అదేవిధంగా లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఆఫీసర్గా కూడా మీరు వర్క్ చేయొచ్చు, యానిమల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేయచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి లెక్చర్, అదేవిధంగా ప్రొఫెసర్ అవ్వచ్చు, మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా మీరు అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి డైరీ అండ్ పౌల్ట్రీ ఫార్మ్ మేనేజర్ కూడా అవ్వచ్చు, అదేవిధంగా యానిమల్ కేర్ టేకర్ అవ్వచ్చు. స్టార్టింగ్ యువర్ ఓన్ బిజినెస్, మీరు సొంతంగా ఒక బిజినెస్ పెట్టుకోవచ్చు. ఇంకా తెలుసు కదా, మీరే డాక్టర్ అంటే మీరు అన్ని కోళ్ళ ఫరాలు ఇంకా డైరీ ఫార్మ్స్ అన్ని మెయింటైన్ చేయొచ్చు, వాటిని జాగ్రత్తగా చూసుకోవచ్చు. సో బిజినెస్ కూడా మీరే సొంతంగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఒకసారి మనం ఈ వెటర్నరీ 5.5 సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత శాలరీస్ ఎంత ఉండొచ్చు అనేది కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మనకు వచ్చేసరికి ఎంట్రీ లెవెల్ వెటర్నరీ డాక్టర్కి ఎంత ఉండొచ్చు అంటే శాలరీ 25,000 నుంచి 40,000 శాలరీ ఉండొచ్చు. మనం అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక నెలకి 25 నుంచి 40,000 అంటే సంవత్సరానికి 3 లక్షల నుంచి 4,80,000 సంవత్సరానికి. అదేవిధంగా కొంచెం మీకు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నెలకి 50,000 నుంచి 80,000 రూపాయలు రావచ్చు. మనం సంవత్సరానికి చూసుకున్నట్లయితే 6 లక్షల నుంచి 9,60,000 శాలరీ రావచ్చు. అదేవిధంగా సీనియర్ లెవెల్ వెటర్నరీ డాక్టర్ అండ్ దోస్ విత్ స్పెషలైజ్డ్ స్కిల్స్ మే ఎర్న్ అప్వార్డ్స్. నెలకి అంటే సీనియర్స్ అయిన తర్వాత నెలకి 1,00,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు. అదేవిధంగా సంవత్సరానికి చూసుకున్నట్లయితే 12 లక్షలు సంపాదించవచ్చు. ఇంకా మీరు బిజినెస్ చేస్తే ఇంకా మంచిగా ఎర్న్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ BVSC బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్. సో నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను, ఇది ఒక ప్లేలిస్ట్లో పెడతాం. మీరందరూ ఆ ప్లేలిస్ట్ని చెక్ చేయండి. ఎట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ అదేవిధంగా లైక్ చేయండి, సో దట్ ఇట్లాంటి వీడియోస్ ఇంకా అందరూ చూడడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ. ఇంకో వీడియోతో మేము ముందు ఉంటాం. అంతవరకు బాయ్ బాయ్.